అంటే నా స్టైల్ నేను కొట్టలేను కాబట్టి కొట్టలేదు, కానీ ఒక టీచర్ గురించి వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాజ్ టాకింగ్ పోక్సో కేసు ఒకటి పెట్టాను రీసెంట్గా. అప్పుడు చేసింది వింటే మొన్నదో ఎక్కడో విన్నాను, ఇంకో దేశంలో అయితే ఉరేస్తారు. యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చోబెట్టి అక్కడే ఉరేసేసారు. ఇంత చదువులు, అంత వయస్సు, ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు, అదే వయసు పిల్లలు ఉన్నారు. ఏం కర్మ అది? ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళని. సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్, మీరు వాళ్ళతో ఎందుకు మా గొడవ, వీళ్ళతో ఎందుకు మా గొడవ కాదు. అలా చేసిన వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్, మీరు చదువు చెప్పే పిల్లలు మీరు నాశనం చేస్తున్నారు చేతులారా. కరెక్టా కాదా? ఐ రైట్? ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్. ఏమవుతుంది, మ్యాక్సిమం గొడవ పెట్టుకుంటారు, 4 రోజులు మనశ్శాంతి పోతుంది. అక్కడ ఉన్న 20 మంది పిల్లలకు 30 మంది పిల్లలకు లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుపెట్టుకోవడంతో పోలిస్తే మీకున్న 10-15 రోజుల మనశ్శాంతికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైంది అక్కడ? ఒకవేళ గొడవ పడ్డారు, ఆ స్కూల్ పోతే ఇంకో స్కూల్కి వెళ్తారు, ఏమైంది? మ్యాక్సిమం ఏం నష్టపోతాం? అట్ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఆ రోజు రాకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. యాక్చువల్లీ నేను రోజు మంచి పని చేశాను. కరెక్టా? సో అలాంటి నాకు ఐఎమ్ సర్ప్రైజ్, వాడు చేస్తున్నాడు, వాడు ఆ స్కూల్లో ఉన్నాడు. టీచర్స్ చెప్పట్లేదు మనకు, టీచర్స్ వాడిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఉంది అసలు. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్ ఉన్న చోట ఇలాంటి చిల్లర వాళ్ళందరినీ కాపాడి మిమ్మల్ని మనం మోసం చేసుకోవడం కాకుండా పిల్లలు చెడగొడుతుంది. ఒక ఐ డోంట్ నో మరి ఎంతమంది హిందీ సినిమాలు చూస్తారు నాకు తెలియదు, కానీ దర్ ఇస్ ఎ న్యూ మూవీ ఒకటి వస్తుంది రీసెంట్. దాంట్లో దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు మీరు టీచర్స్గా డిఎస్సి రాసేటప్పుడు కానీ, నేను యూపీఎస్సి రాసేటప్పుడు కానీ, రకరకాల ఉద్యోగాలు చేసే జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏ మైండ్తో వస్తామో అప్పుడు అవన్నీ ఆలోచించాం కదా. నేను ఈ దగ్గర లంచం తీసుకోవాలనో, నేను ఇక్కడ లీవ్ అడగాలనో, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఇవన్నీ ఆలోచిస్తారు ఎవరన్నా? ఎవరు ఆలోచించాం. ఆ రోజు వచ్చి నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం చెప్తాను, నేను బాగా చెప్పాలనే వస్తాం. 190 మంది అలానే వస్తాం. కరెక్టా కాదా? మేబీ ఇంకొక 10 మందికి అప్పుడే చెడిపోయి ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. 190 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్. అదే ఇంకా అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము, ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకి చెప్పడం కాదు, నాకు బాగా పిల్లలకి ఏదో చెప్దాం అనుకుంటున్నా, నో, పిల్లలకి కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మరి లోపల ఇస్తాం. దేర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ టు ఇట్. అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసి నేను ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. So this is for teachers also, I mean for kids also.